నర్మదా పుష్కరాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడంతో పాటుగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి కూడా నర్మదా పుష్కరాలకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియపరచడానికి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 2024 సంవత్సరం మే 1వ తారీఖు నుండి నర్మదా పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. భారతదేశంలోని 12 పవిత్ర నదుల్లో ఒకటైన నర్మదా పుష్కరిణి పూజలను అందుకోవటానికి నర్మదా పుష్కరాలుగా భారతదేశంలో ముఖ్యమైన భారతీయ పండుగగా అవతరించింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరిణిని జరుపుకుంటూ ఉంటారు. ఈ పుష్కరిణి సమయంలో ఆచారాలు సాంప్రదాయబద్ధతతో పాటిస్తారు. ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీతం మరియు నదీ తీరాల వెంబడి భక్తుల స్నానఘట్టాలలో పూజలు ఆచరించి పవిత్ర స్థలాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ కాలంలో నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల మరియు దాన ధర్మాదులను ఆచరించడం వల్ల అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుంది. ఈ పండుగ బృహస్పతి నిర్దిష్ట వృషభ రాశిలోకి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. నది వెంబడి ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. ముఖ్యంగా ఓంకారేశ్వర్ యొక్క ఉత్సవాలను నర్మదా నది ఒడ్డున నిర్వహిస్తారు. భక్తుల కోసం అనేక స్నానఘట్టాలను ఈ నర్మదా నది కలిగి ఉంది. ఈ నర్మదా పుష్కరిణి పండుగ యొక్క సారాంశం మతపరమైన ఉత్సాహం, సాంస్కృతిక వేడుకలు మరియు పవిత్ర నది పట్ల గౌరవం, ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు సమాజ సామరస్యాన్ని పెంపొందించడంలో విశేషమైనదిగా చెప్పబడుతోంది. నర్మదా నది హిందూ మత సాంప్రదాయంలో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది శివుని యొక్క దైవిక సన్నిధి ద్వారా పవిత్రం చేయబడిందని విశ్వాసం. నర్మదా నది పుష్కరాలు అంటే నర్మదా నదిని ఉత్సాహంగా ఆరాధించే పవిత్రమైన కాలమని చెప్పే సమయం. ఈ సమయంలో భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేయటానికి పవిత్రతతో కూడిన నర్మదా నది పవిత్ర జలాలలో పవిత్ర స్నానాదులను చేయటం ద్వారా ఆధ్యాత్మిక పుణ్యాన్ని పొందే అవకాశాన్ని లభిస్తోంది. ఈ సమయంలో నది దైవిక శక్తితో నింపబడి ఉండడం చేత భక్తులు తమ యొక్క మొక్కులు ఆచారబద్ధంగా సాంప్రదాయ విధానంలో తీర్చుకోవడం ద్వారా తాము కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ 2024 సంవత్సరంలో నర్మదా పుష్కరాలు మే 1వ తారీఖున ప్రారంభమై మే 12వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఈ 12 రోజుల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పుష్కరిణి ప్రదేశం ప్రతిరోజు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ పుష్కరిణికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి యాత్రికులు తండోపతండాలుగా వస్తారు. వారు ఆచారాలను అనుసరిస్తూ దైవ ప్రార్థనలతో నర్మదా నదికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టి ఆత్మశుద్ధితో పూజలు చేస్తారు. ఈ నర్మదా నది పుష్కరిణి సమయంలో సేవాభావంతో ఎంతోమంది భక్తులు వివిధ ప్రదేశాల నుండి వచ్చే భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు. నర్మదా పుష్కరాల సందర్భంగా భక్తులు వివిధ దాన ధర్మాలను చేసి దైవానుగ్రహం కోసం కానుకలను సమర్పిస్తూ ఉంటారు. నర్మదా నది పుష్కరిణి సమయంలో ప్రతిరోజు భక్తులు ఏ విధంగా విరాళాలను కానీ దానాదులుగా సమర్పిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నర్మదా నది పుష్కరిణి ప్రారంభ రోజైన మొదటి రోజు బంగారం, వెండి, ధాన్యాదులను భూమిని దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు అందుతాయి. రెండవ రోజు దుస్తులు, ఉప్పు, రత్నాలను దానంగా సమర్పించాలి. మూడవ రోజు బెల్లం, గుర్రానికి సంబంధించిన వస్తువులు, పండ్లు దానంగా సమర్పించాలి. నాలుగవ రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె సమర్పించాలి. ఐదవ రోజు ధాన్యాలు, సంకెళ్ళు, ఎద్దులు, నాగలి వంటివి సమర్పించాలి. ఆరవ రోజు ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి వంటివి సమర్పించాలి. ఏడవ రోజు గృహోపకరణాలు, పడకలు, పరుపులు వంటివి సమర్పించాలి. ఎనిమిదవ రోజు చందనం, వేరు ద్వారా ఏర్పడిన కూరగాయలు, పూలదండలు సమర్పించాలి. 9వ రోజు బియ్యపుండలు, బట్టలు, దుప్పట్లు వంటివి దానంగా సమర్పించాలి. 10వ రోజు కూరగాయలు, శాలగ్రామరాళ్ళు, పుస్తకాలు సమర్పించాలి. 11వ రోజు ఏనుగులను దానంగా సమర్పించాలి. 12వ రోజు నువ్వులను దానంగా సమర్పించాలి. ఈ సమర్పణలను చేసే దాతల వలన వారి కుటుంబాలకు, వారి పితృదేవతలకు
ఆధ్యాత్మిక యోగ్యత మరియు ఆశీర్వాదాలు అందుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. నర్మదా పుష్కరాలలో భాగంగా నర్మదా నది పరివాహక ప్రదేశాలలో ఉన్నటువంటి ఆలయాలు, వాటి వివరాలను తెలుసుకుందాం. అమర్కంటక్ ఆలయం. నర్మదా నది ప్రారంభంలో ఉన్న అమర్కంటక్ దేవాలయం అపారమైన, ప్రాచీనమైన, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అమర్కంటక్ ఆలయం ఉన్న ప్రదేశంలోనే నర్మదా నది పుట్టుక ఏర్పడింది. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఈ నర్మదా నది ఆవిర్భవించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ల వైపు వేలాది మైళ్ళు ప్రవహించి పారిశ్రామిక నగరమైన సూరత్ పట్టణం చేరుకొని అరేబియా సముద్రంలో కలుస్తోంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్కంటక్ హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తున్న ప్రదేశం. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అమర్కంటక్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యబలం లభిస్తుందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఓంకారేశ్వర ఆలయం. అందమైన ఘాటులు మరియు దైవిక వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఓంకారేశ్వర ఆలయం సుదూర ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఓంకారేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర పట్టణం ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందటానికి లక్షల మంది భక్తులు తరలి వస్తారు. ఓంకారేశ్వరలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తున్నారు. చౌబీస్ యోగి ఆలయం. నర్మదా నది ఒడ్డున ధ్యానం చేసిన 24 మంది యోగులను ఈ ఆలయానికి అంకితం చేయబడింది. చౌబీస్ అవతార ఆలయం. ఈ ఆలయంలో విష్ణువు యొక్క 24 అవతారాలను సూచించే విగ్రహాలు ఉన్నాయి. మహేశ్వర ఆలయం. నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. మహేశ్వర ఆలయం మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర పట్టణం ఉంది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయటానికి నిత్యం ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. పుష్కర సమయంలో ఈ సంఖ్య లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. నర్మదా సిద్ధేశ్వరాలయం. శివునికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం ఇది. కోరిన వారి కోరికలు నెరవేరేలా భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. భోజ్పూర్ శివాలయం. చారిత్రాత్మకమైన శివాలయం మరియు భారీ శివలింగానికి ప్రసిద్ధి చెందిన భోజ్పూర్ శివాలయం ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇంకా అనేక పవిత్ర స్థానాలను నిర్వహించే దేవాలయాలు ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్లోని జంబల్పూర్. ఇక్కడికి పుష్కర స్నానం చేయటానికి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జంబల్పూర్లో పవిత్ర నది స్నానం చేసిన తరువాత హనుమంతల్ బడా జైన్ మందిర్, మదన్ మహల్, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. మరో చూడవలసిన ప్రదేశం హుషంగాబాద్. నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్లోని హుషంగాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాటులో నదీ స్నానం చేయటానికి, పూజలు చేయటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. భరూచ్ మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో జన్మించిన నర్మదా నది గుజరాత్లోని భరూచ్ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు, ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు పుష్కర స్నానాలు చేయటానికి తరలివస్తారు. నర్మదా నది పరివాహక ప్రదేశంలో చూడదగిన ప్రముఖ ఘాటులు. నర్మదా నది అనేక ఘాటులను కలిగి ఉంది. ఇక్కడ భక్తులు పవిత్ర ఆచారాలను అనుసరిస్తూ పవిత్ర స్నానాలు చేస్తారు. వాటిలో కొన్ని ప్రముఖ ఘాటులను మనం చూద్దాం. కోటి తీర్థ ఘాట్, చక్ర తీర్థ ఘాట్, గౌముఖ్ ఘాట్, బైరోన్ ఘాట్, కేవల్రామ్ ఘాట్, నగర్ ఘాట్, బ్రహ్మపురి ఘాట్, సంఘం ఘాట్, అభయ్ ఘాట్. ఇలా మొత్తం 9 ఘాట్లు ఈ ప్రదేశంలో
మీకు కనిపిస్తాయి. తీర్థస్థానం అంటే పవిత్ర స్థానం. నర్మదా నది పవిత్ర జలాల్లో స్నానం చేయటం వల్ల భక్తుల పాపాలు తొలగి ఆధ్యాత్మిక పుణ్యఫలాన్ని పొందుతారని విశ్వసిస్తారు. ఈ సమయంలో చేసే తర్పణ మరియు పిండ ప్రదానాల వల్ల భక్తుల యొక్క పూర్వీకుల ఆశీస్సులు పొందటమే కాక వారి పితృదేవతలు విముక్తిని పొందుతారని భావిస్తూ వారి కోసం ప్రార్థనలను, నైవేద్యాలను, పూజలను సమర్పిస్తారు. శ్రాద్ధ కర్మలు. పుష్కరిణి సమయంలో మరణించిన పూర్వీకుల విముక్తి గౌరవార్థం ప్రత్యేక ఆచారాలతో పూజలను సలిపి విష్ణు సాన్నిధ్యం పొందేందుకై ప్రత్యేక శ్రాద్ధ కర్మలను బ్రాహ్మణుల సమక్షంలో నిర్వహిస్తారు. భక్తి గానంతో కూడిన ప్రదర్శనలు మరియు ఉపన్యాసాలు. ఈ పుష్కరిణి సమయంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు, భక్తి గానాదులతో సమయం వెళ్ళబుచ్చుతారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆధ్యాత్మిక వృద్ధిని మరియు దైవిక సహవాసాన్ని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు వారందరికీ నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేక సూచనలను ఇవ్వటం జరుగుతోంది. కావున ప్రత్యేకంగా యాత్రికుల కోసం అందించే ప్రయాణ చిట్కాలను అనుసరించమని ఇందులో మేము కోరటం జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా మొదటిగా చెప్పబడేది వసతి. సాధారణంగా నర్మదా పుష్కరాల సమయంలో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వసతిని ముందుగానే ప్లాన్ చేసుకోండి, లేకుంటే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. భద్రతా చర్యలు. ఘాటుల వద్ద అందించబడిన భద్రతా సూచనలను తప్పక అనుసరించండి మరియు పర్యవేక్షణ లేకుండా లోతైన నీటిలోకి వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతోంది. పిల్లలను పెద్దల సంరక్షణలో ఉంచుకోవటం ఉత్తమమైంది. నీటిలోకి పంపకూడదు. అలానే రద్దీ ప్రదేశాల్లో పిల్లలను మీతోటే ఉంచుకోవాలి. వారిని ఒంటరిగా వదిలివేయకూడదు. పరిశుభ్రత మరియు ఆరోగ్యమైన చిట్కా. తీర్థయాత్రల సమయంలో అనారోగ్యాలను నివారించడానికి గాను అవసరమైన మందులను మీ ఇంటి నుండే తీసుకువెళ్ళమని సూచిస్తున్నాం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించమని కోరుతున్నాం. రవాణా. తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళటానికి మరియు తిరిగి బయటికి రవాణా చేయటానికి ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. రద్దీగా ఉండే రోడ్లు ప్రదేశాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి. స్థానిక ఆచారాలను గౌరవించటం. స్థానిక ఆచారాలు మరియు సాంప్రదాయాలను గౌరవించండి మరియు దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలలో దుస్తుల కోడ్ మరియు ప్రవర్తన నిబంధనలకు కట్టుబడి మాత్రమే వెళ్ళగాలని కోరుతున్నాం. ఇక ఈ వీడియో చివరిలో మాదొక విన్నపం. నర్మదా పుష్కరాలలో భాగంగా భక్తులందరూ నదీ పుష్కరిణి పవిత్ర జలాలలో స్నానం ఆచరించడం ద్వారా పుణ్యఫలం పొంది ఆధ్యాత్మిక శక్తి, శరీర పవిత్రత, శుద్ధితో పాటుగా దైవ దీవెనలను అందుకుంటారు. అపారమైన ప్రాముఖ్యత కలిగిన పవిత్రమైన పండుగలలో ఆచారాలను అనుసరిస్తూ విరాళాలను, ప్రసాదాలను భక్తి ఉత్సాహంతో అందించడం ద్వారా నర్మదా నది యొక్క పవిత్ర పుణ్యఫలం మీకు, మీ కుటుంబ సభ్యులకు సకాలంలో తోడ్పడి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని చేకూరుస్తుంది. స్వస్తి. ఓం శ్రీ రాధాయై నమః.